Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. నేను మీ వంశీ అందరూ ఎలా ఉన్నారు? I hope everyone is doing great. మీరందరూ రీసెంట్గా నన్ను కామెంట్లో అడిగిన బజాజ్ పల్సర్ N160 USD ఫోక్స్ విత్ సింగిల్ సీట్ వేరియంట్ అయితే మన దగ్గర ఉంది. సో ప్రజెంట్ అయితే నేను VVC బజాజ్లో ఉన్నాను. థర్డ్ బండ్ మనకి బోయిన్పల్లిలో అయితే ఉంది. సో ఎవరైతే నియర్ బై బోయిన్పల్లి ఎనీ బజాజ్ మోటార్ సైకిల్ తీసుకుందాం అనుకుంటే వాళ్ళకి కాంటాక్ట్ చేయండి. మీకు ఫ్లాట్ 6,000 రూపీస్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు ఆల్ మోటార్ సైకిల్స్ పైన. So late చేయకుండా let's get into the video. Today we have the all new Bajaj Pulsar N160 single seat with మనకి గోల్డెన్ USD ఫోక్స్. మీలో చాలా మంది రీసెంట్గా కామెంట్లో అడిగారు. ఫైనల్లీ మీకోసం అయితే వీడియో తీసుకొచ్చేసాను. ఆల్రెడీ మనకు దీంట్లో సింగిల్ సీట్ విత్ డ్యూయల్ ఛానల్ ABS ఉంది, అలాగే టెలిస్కోపిక్ ఫోక్స్ ఉన్నాయి దాంట్లో. దీనికి డిఫరెన్స్ ఏంటో కూడా చెప్తాను. అండ్ మెయిన్గా మనం ప్రైస్ డిఫరెన్స్ గురించి మాట్లాడితే 9,000 రూపీస్ అనేది ప్రైస్ ఇంక్రీజ్ అయింది. ఈ 9,000 రూపీస్ మీరు ఎక్స్ట్రా యాడ్ చేస్తే మీకు దీంట్లో ఏం వస్తున్నాయి ఎవ్రీథింగ్ అయితే దీంట్లో చెప్తాను. అండ్ ఎవరైనా నియర్ బై బోయిన్పల్లి ఎనీ మోటార్ సైకిల్ VVC బజాజ్ నుంచి తీసుకుందాం అనుకుంటే మన ఛానల్ రిఫరెన్స్ అనేది యూజ్ చేయండి. మీకు డైరెక్ట్ 6,000 రూపీస్ క్యాష్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. అండ్ దీంట్లో మేజర్ అప్డేట్స్ ఏంటో చెప్తాను. సో ఫస్ట్ ఇక్కడ మీరు నోటీస్ చేసినట్టయితే LED ఇండికేటర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు, గోల్డెన్ USD ఫోక్స్ అండ్ ఈ న్యూ గ్రాఫిక్స్, మనకి సింగిల్ సీట్, అలాగే ఇక్కడ టెయిల్ టైడ్ అనేది మారిపోయింది. సో అన్నీ కూడా డీటెయిల్గా చెప్తాను. సో ఫస్ట్ మనం హెడ్లైట్ చూసుకున్నట్టయితే ఒక యాంగ్రీ వుల్ఫ్ లాంటి హెడ్లైట్ అయితే ఉంటుంది దీంట్లో. ఇక్కడ DRLs అయితే ఉన్నాయి అండ్ ఇది డైరెక్ట్ మనకి బై ఫంక్షనల్ ప్రొజెక్టర్ లైట్ అనమాట. నైట్ టైంలో మనకి చాలా మంచి విజిబిలిటీ అయితే ఉంటుంది. సో ఇది ఏంటంటే మనం బైక్ అనేది స్టార్ట్ చేసినప్పుడు మాత్రమే ఆన్ అవుతుంది. అండ్ డెడికేటెడ్గా మనకి ఆన్ ఆఫ్ చేయడానికి బటన్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు. LED ఇండికేటర్స్ ఉన్నాయి, చూడడానికి చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ 37 mm గోల్డెన్ USD ఫోక్స్ ఉన్నాయి. దీనివల్ల మన హ్యాండ్లింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, మీరు ఈజీగా మెనివర్ చేసుకోవచ్చు, స్టెబిలిటీ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. లైక్ మీరు హై స్పీడ్స్లో ఉన్నప్పుడు కూడా మంచి హ్యాండ్లింగ్ కాన్ఫిడెన్స్ అనేది దీంట్లో అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ రిఫ్లెక్టర్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ డ్యూయల్ ఛానల్ ABS అనేది దీంట్లో మనకి స్టాండర్డ్గా వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి విత్ డ్యూయల్ ఛానల్ ABS. అండ్ ఎండ్యూరెన్స్ నుంచి మనకి సస్పెన్షన్ ఉంది, గ్రామెకా క్యాలిపర్స్ అయితే ఉన్నాయి, డ్యూయల్ పిస్టన్వి, బ్రేకింగ్ బైట్ అండ్ రెస్పాన్స్ చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో సియర్ టైర్స్ అయితే వస్తున్నాయి. ఫ్రంట్ మనకి 100 సెక్షన్ ఉంటుంది, రియర్ మనకు 130 సెక్షన్ అయితే ఉంటుంది. అండ్ ఇంజన్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్, ఇంజన్లో ఎటువంటి చేంజ్ అయితే లేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది ఇంకొక అప్గ్రేడ్ అనమాట. లైక్ మనకి టాప్ మోడల్లో ఉన్నట్టు N160 అని చెప్పేసి ట్యాంక్ పైన గ్రాఫిక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే అండర్ బెల్లీ ఎగ్జాస్ట్, సెంటర్ స్టాండ్ ఉంది, సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ కూడా ఉంది. రియర్ మనకి అడ్జస్టబుల్ మోనో షాక్ అబ్జర్వర్ అయితే ఉంది. అండ్ రియర్లో చూసుకుంటే అరౌండ్ 230 mm డిస్క్ బ్రేక్ ఉంది, డ్యూయల్ ఛానల్ ABS, అలాగే రియర్ 130, 70, 17 ఇంచ్ వీల్స్ ఉన్నాయి. అండ్ ఇది టైర్ ప్రొఫైల్ అన్నమాట. అండ్ ఈ టైల్ టైడ్ ఏదైతే ఉంది కదా, మనకి నార్మల్గా అయితే డ్యూయల్ ABS ఉంది కదా, సేమ్ టైల్ టైడ్ అనేది దీంట్లో ఉంటుంది. టాప్ మోడల్లో మనకి డిఫరెన్స్ అనేది ఉంటుంది. LED ఇండికేటర్స్ అండ్ ఇది మనకి టైర్ అగ్గర్ అనేది మంచి క్వాలిటీది ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే N160 సింగిల్ పీస్ మనకి గ్రాబ్ హ్యాండిల్ అయితే ఇచ్చారు. సో సింగిల్ సీట్ ఉంది కాబట్టి మీరు ఫ్యామిలీ కోసం కూడా మంచిగా యూజ్ చేసుకోవచ్చు. ఎవరైతే గోల్డెన్ USD ఫోక్స్తో పాటు సింగిల్ సీట్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారుగా తీసుకుందామని చెప్పేసి ఫైనల్లీ వాళ్ళకైతే ఫ్యామిలీ కంఫర్ట్తో పాటు మంచి స్పోర్టీ నేచర్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఓపెన్ చైన్ సిస్టమ్ ఉంది అండ్ 5 స్పీడ్ గేర్ బాక్స్, 1 డౌన్ అండ్ 5 అప్ అనమాట. 14 లీటర్స్ మనకి ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వస్తుంది. టోటల్గా మనకి మెటల్ ట్యాంక్, ఎటువంటి క్వాలిటీ ఇష్యూస్ అయితే లేవు. అండ్ ఇది టోటల్గా మనకి ఫైబర్ వస్తుంది. ఇట్స్ ఎస్ పల్సర్. అండ్ E20 ఫ్లెక్స్ వీల్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మనకి Type A ఛార్జింగ్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మైలేజ్ అనేది అరౌండ్ మీకు ఒక 40 నుంచి 45 వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. సో డీసెంట్ ఇనఫ్ అనమాట మన ఇండియన్ రోడ్స్కి. అండ్ లెగ్ గార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, స్టాక్లో వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ ఉంది. మీరు ఎక్స్ట్రీమ్గా గేర్స్ అనేది డౌన్ చేసిన ఎటువంటి ఇష్యూ అనేది లేదు. క్లచ్ ఫీల్ అయితే చాలా లైట్ ఉంది. అండ్ ఇక్కడ స్విచెస్ అయితే ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. ఇక్కడ హెడ్లైట్ ఆన్ ఆఫ్ చేయడానికి డెడికేటెడ్గా మనకి స్విచ్ అనేది ఏం ప్రొవైడ్ చేయలేదు. అండ్ ఇది డిజిటల్ మీటర్, మీకు స్వైప్ అప్ చూపిస్తాను. సో దీంట్లో మనకి కాల్, SMS, బ్యాటరీ ఇవన్నీ కూడా ఉన్నాయి. బ్లూటూత్ కనెక్టివిటీ అయితే ఉంది, బట్ టర్న్ బటన్ నావిగేషన్ లేదు. అలాగే దీంట్లో రైడింగ్ మోడ్స్ కూడా లేవు, లైక్ ABS మోడ్స్ ఉంటాయి కదా, అవి కూడా దీంట్లో అయితే ప్రొవైడ్ చేయలేదు. ఫైనల్గా ఇదైతే బజాజ్ పల్సర్ N160 సింగిల్ సీట్ విత్ మనకి గోల్డెన్ USD ఫోక్స్ ఒక డీటెయిల్ వాకర్ అండ్ రివ్యూ. మేజర్గా అప్డేట్స్ ఏం చేశారంటే LED ఇండికేటర్స్ వస్తున్నాయి, గోల్డెన్ USD ఫోక్స్ వస్తున్నాయి, అలాగే మనకి ఈ న్యూ గ్రాఫిక్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ సింగిల్ సీట్, ఈ సింగిల్ పీస్ గ్రాబ్ హ్యాండిల్, అలాగే మనకి టెయిల్ టైడ్ అనేది డిఫరెంట్ ఉంది. అండ్ దీంట్లో మనకి ఇక్కడ హెడ్లైట్ ఆన్ ఆఫ్ చేయడానికి సపరేట్గా స్విచ్ ఏం లేదు. అలాగే దీంట్లో ABS మోడ్స్ కానీ టర్న్ బటన్ నావిగేషన్ లేదు. మిగతా అంతా కూడా మనకి సేమ్ అయితే ఉంటాయి.